నమస్తే. మీరు ఓపెన్ ప్లాట్ లేదా వ్యవసాయ భూమి కొంటున్నారా? అయితే కొనే ముందు మీరు ప్రాబిలిటీ లిస్ట్‌ను ఫిజికల్ వెరిఫై చేయకుండా కొంటే రేపటి నాడు ఆ భూమి రిజిస్ట్రేషన్ కాదు. ఒకవేళ అలా ఫిజికల్ వెరిఫై చేయకుండా కొని ఉంటే మీ భూమి రిజిస్ట్రేషన్ కాకుండా మీరు పెట్టిన డబ్బులు బూడిదలో పన్నీరు పోసినట్టే వృధా అయిపోతుంది. అవును, నేను చెప్పింది నిజమే. ఈ ప్రాబిలిటీ లిస్ట్ అంటే ఏమిటి? ఇందులో ఎలాంటి భూములుంటాయి? ఒక సాధారణ పౌరుడు ఈ ప్రాబిలిటీ లిస్ట్‌ని ఎలా చెక్ చేయాలి? ఒకవేళ పట్టా భూమి అయి ఉండి ఈ ప్రాబిలిటీ లిస్ట్‌లో యాడ్ అయి ఉంటే దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి? ఈ అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ప్రభుత్వము 1908వ సంవత్సరంలో సెక్షన్ 22A అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ లిస్టులో చేర్చబడిన భూములను ప్రభుత్వము రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించబడింది. అయితే ఈ లిస్టులో ఎన్ని రకాల భూములు ఉంటాయో మీకు నేను క్లారిటీగా వివరిస్తాను, వినండి. 22A సెక్షన్ 1 క్లాస్ A, B, Dలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భూములు ఉంటాయి. అయితే ఇందులో ప్రభుత్వ పోరంబోకు భూములు, గాయల్వారి భూములు, సీలింగ్ భూములు, ప్రభుత్వము రోడ్ల కోసము, ఫ్యాక్టరీల కోసము తీసుకున్న భూములు ఇందులో చేర్చబడ్డాయి. అలాగే 22A సబ్సెక్షన్ 1 క్లాస్ సిలో దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు ఉంటాయి. అలాగే క్లాస్ ఈలో అసైన్ ల్యాండ్ భూములు చేర్చబడ్డాయి. అయితే చాలామంది నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అన్నా, మా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి, అలాగే మేము వేరే వారి నుంచి పట్టా ల్యాండ్ కొనుక్కున్నాము. అయితే ఆ ల్యాండు ఈ 22Aలో చేర్చబడింది, రిజిస్ట్రేషన్ కావడం లేదు అని కొందరు ప్రశ్న అడుగుతారు. అవును, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వము పాత రికార్డులను డిజిటలైజేషన్ చేస్తుందో అప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చినప్పుడు పాత రికార్డులను ఈ పోర్టల్లో చేర్చేటప్పుడు ఈ మిస్టేక్ జరిగింది. అలాగే